నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జుళిపిస్తోంది. సర్వే నెంబర్ 307లో అక్రమ నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన భూమి కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లుగా విక్రయాలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15,000 కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో ఉంది హైడ్రా. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జుళిపిస్తోంది. సర్వే నెంబర్ 307లో అక్రమ నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన భూమి కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లుగా విక్రయాలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15,000 కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో ఉంది హైడ్రా. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస, మేడ్చల్ జిల్లాలో హైడ్రా కొరడా జుళిపిస్తోంది, వివరాలేంటి? జ్యోతి, గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తున్న సమయంలో భూములకు ఏర్పడిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కొంతమంది కబ్జాదారులు ప్రణాళికాబద్ధంగా అక్కడ గుడిసెలు వేయించి బస్తీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారంలో కూడా బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీ అనే పేరుతో అక్కడ నివాసాలు వెలిసిన పరిస్థితి. సర్వే నెంబర్ 307, 329 లో ఆబ్లిక్ 1,3 అంటే 329/1, 342 ఈ 3 సర్వే నెంబర్లలో ఇప్పటికే కొన్ని బస్తీలు వెలిసిన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పేదలు ఉండడంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది తేల్చలేదు. ఇటీవల హైడ్రా ఏర్పడిన తర్వాత ఇలాంటి కేసుల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పగించినప్పటి నుంచి హైడ్రాకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అది ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ స్థలాలను పరిశీలించారు. భారీ బందోబస్తు నడుమ కొన్ని అక్రమ ఇళ్లను కూల్చివేసిన పరిస్థితి నిన్న జరిగింది. అలాగే ఈ రోజు కూడా
60 గజాలలో ఇల్లు ఏర్పాటు చేసుకొని 4-5 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు అని తెలుస్తా ఉంది. కానీ దీని వెనక కబ్జాదారులు ఉన్నారనేది ఆరోపణలు ఉన్న పరిస్థితి. అయితే నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి జోలికి వెళ్లకుండా అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఈ కబ్జా పెట్టినటువంటి స్థలాలను మాత్రం అక్కడున్న ప్రహరీ గోడలను మాత్రం కూల్చివేసి స్వాధీనంలోకి తీసుకుంటుంది ఆ హైడ్రా ఆ భూమిని. 307, 308 సర్వే నెంబర్లలోని 271 ఎకరాల్లో గతంలో ఈ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్పగించారు. ఆ స్థలంలో ఉన్న కబ్జాలను మాత్రం తొలగించి తమ స్వాధీనంలోకి తీసుకుంటుంది. అక్కడ కంచె నిర్మించే పనిలో కూడా హైడ్రా నిమగ్నమైనట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దూరం ఉండడు అది.